సో ఈ ఫెసిలిటీస్లో డోలీ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. డోలీ అంటే నలుగురు పర్సన్స్ మనల్ని మోసుకుంటూ ఒక చైర్ లాంటి, ఒక కుషన్ లాంటిది ఏర్పాటు చేసి మనల్ని పైకి తీసుకువెళ్తారు. సో అలా చేరుకోవడానికి చెప్పాను కదండి, 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ దూరం అనేది. సో ఆ రాళ్ల వెంబడి, రప్పల వెంబడి, కొండల గుండా, మంచు గుండా నడుచుకుంటూ ఆ నలుగురు పర్సన్స్ మనల్ని మోసుకుంటూ తీసుకువెళ్తారు. ఇది కూడా అంత ఈజీగా ఉంటుందని అనుకోకండి, నడుము పులిసిపోతుందనమాట. కానీ జై శ్రీ కేదార్ అనేటువంటి నామస్మరణతో గడుపుతూ ఉంటే ఆ నొప్పి అనేది కొంతవరకు తెలియదండి. ఈ డోలీ బుక్ చేసుకోవడం ఎలా అంటే గనక, మనం గౌరీకుండ దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడ గవర్నమెంట్ అఫీషియల్ కౌంటర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మనం పొద్దున్న 5 గంటల నుంచే క్యూ లైన్లో నిలబడాల్సి ఉంటుంది. సో క్రౌడ్ ఉండేటువంటి టైంలో అయితే కొన్ని గంటల సమయం ఆ డోలీ ఎంచుకోవడానికే పడుతుందండి. ఎందుకంటే మిగతా అన్ని ఫెసిలిటీస్ మనకి మార్గమధ్యంలో నడవలేక ఏదైనా దొరికితే బాగున్ను అన్న ఉంటుంది, కానీ డోలీ మాత్రం మనం స్టార్టింగ్ పాయింట్ నుంచే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగానే వెళ్ళి క్యూ లైన్లో తప్పకుండా నిలబడాలి. అక్కడ గవర్నమెంట్ ఎవరినైతే అలాట్ చేస్తుందో వాళ్లతోనే మనం ప్రయాణించాల్సి ఉంటుంది. సో మనం డోలీని సపరేట్గా ఎంచుకునేటువంటి ఫెసిలిటీ లాస్ట్ ఇయర్ నుంచి అయితే లేదు. ఈ ఇయర్ అయితే ఇంకా టఫ్గా మారబోతున్నాయి కేదార్నాథ్ లేదా చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళకి రూల్స్ అయితే మాత్రం. సో మన వెయిట్, అలాగే ఆధార్ రిజిస్ట్రేషన్, చార్ధామ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మన బరువుని బట్టి వాళ్ళు డోలీ ధర అనేది నిర్ణయించి మనకి ఇవ్వడం జరుగుతుంది, వయస్సును బట్టి. సో ఈ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ 10,000 నుంచి ఉంటుంది, ఎండింగ్ వచ్చేసి లాస్ట్ 14,000. ఒకవేళ మీరు ఈ సంవత్సరం పెరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. లాస్ట్ ఇయర్ అయితే నాకు 10 నుంచి 14,000 మధ్య డోలీ కాస్ట్ వినటం జరిగిందండి. అలా మనం గౌరీకుండ్ నుంచి స్టార్ట్ అవుతాము. మార్గ మధ్యంలో మనకు అలసట కలిగిన, వాళ్ళు అలసిపోయినా ఆపుతూ ఉంటారండి. సో అప్పుడు మనం టీ, కాఫీ లాంటివి, మార్గ మధ్యంలో దొరికేవన్నీ మ్యాగీ లాంటివి, పరాఠా లాంటివి, స్నాక్స్ లాంటివి దొరుకుతూ ఉంటాయి, పళ్ళ లాంటివి దొరుకుతూ ఉంటాయి. సో వీటిని తీసుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. సుమారు 6 నుంచి 7 గంటల పాటు ప్రయాణం. పొద్దున్న మీరు 6 గంటలకు స్టార్ట్ అయ్యారు అనుకుంటే మధ్యాహ్నం 1 గంట 2 గంటలకంతా మనల్ని చేరుస్తారు. సో ఈ కాస్ట్ అనేది ఒకవైపు మాత్రమేనండి. 10 నుంచి 15,000 మధ్య అని అనుకున్నాం కదా, ఇది ఒకవైపు కాస్ట్ మాత్రమే. సో మళ్ళీ మీరు కిందికి రావాలంటే వాళ్ళు అక్కడే అందుబాటులో ఉంటారు. ఏదో ఒక డోలీ మాట్లాడుకొని కిందికి వచ్చేయచ్చు. వెళ్లేటప్పుడు మాత్రమే మనం గవర్నమెంట్ ఆధీనంలో అక్కడ సూచించిన ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మనల్ని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తారు. కానీ మనం అడుగడుగునా చాలా కాన్షియస్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సాఫీగా ఉండేటువంటి రోడ్డు కాదండి ఎక్కేటువంటి మార్గము. కొండలు, రాళ్ళు, రప్పల మధ్యలోంచి వాళ్ళు అత్యంత కష్టతరమైన, వాళ్ళకు అలవాటు కాబట్టి జాగ్రత్తగా తీసుకువెళ్తారు. కానీ మనకి కాస్త భయంకరంగా అనిపిస్తుంది. కానీ స్వామివారి నామస్మరణతో ఈ సదుపాయం ద్వారా పైకి వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మిగతా ఏ సదుపాయాలు ఉన్నాయి అనే వివరాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.